2 తలలు 8 కాళ్లతో వింత దూడ జన్మించింది. ఎరుకలపూడి గ్రామంలో వింత దూడ జననం గురించి తెలియగానే జనం ఆసక్తితో అక్కడకు పరుగులు తీశారు. తెనాలి మండల పరిధిలోని ఎరుకలపూడి గ్రామంలో గల చందు సుబ్బారావు హనుమంతరావు స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమం ఇందుకు కేంద్రమైంది. ఆశ్రమంలోని గేదెకు శుక్రవారం సాయంత్రం 2 తలలు 8 కాళ్లతో వింత దూడ జన్మించింది. గేదె ఈనే ముందు సమస్య ఏర్పడటంతో వైద్యశాల నిర్వాహకులు పశు వైద్యులకు కబురు చేశారు. అక్కడకు చేరుకున్న డాక్టర్ షేక్ ముజీర్, డాక్టర్ ఎస్ సాయి సతీష్ రాజు సుమారు 5 గంటల పాటు శ్రమించి వింత ఆకృతిలో ఉన్న దూడను బయటకు తీశారు. 2 తలలు 8 కాళ్లతో దూడ జన్మించిన విషయం క్షణాల్లో పరిసర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వైద్యశాలకు చేరుకున్నారు. ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు తెలిపారు. వైద్యపరంగా పిండం అభివృద్ధిలో ఏర్పడే అరుదైన అసాధారణ తల కారణంగా ఇటువంటి దూడలు జన్మిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక శాఖ జేవీఓ ఏ షేక్ సుభానీ సాహెబ్, విఎల్ఓ షేక్ ఆజాద్, విశ్రాంత జేవీఓఏ రంగారావు, షేక్ ఖాన్ తదితరులు సహకరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో చందు సుబ్బారావు గారికి చెందినటువంటి డైరీ ఫామ్లో మనకి గేదె ఏం లేకపోతుందని చెప్పి మధ్యాహ్నం పూట 3 గంటలకి మన కొలగలూరు పశువుల హాస్పిటల్కి ఫోన్ చేశారండి. సో డాక్టర్ గారు, ఆయన వైద్య బృందం ఇక్కడ చేరుకొని మొత్తం గమనించగా దాదాపు ఒక దూడ, దానికి 2 తలలు 8 కాళ్ళు ఉన్నాయని చెప్పి ఆయన గ్రహించడం జరిగింది. 4 గంటల నుంచి మనం ప్రయత్నిస్తే 10:30కి ఆ దూడ అనేటువంటిది బయటికి రావడం అనేది జరుగుతుంది. వైద్యశాస్త్రంలో, పశువైద్య శాస్త్రంలో ఇట్లాంటివి చాలా అరుదండి. కాబట్టి దూడ అయితే ప్రస్తుతానికి చనిపోయింది, తల్లి అయితే సేఫ్గా ఉంది. సో ఈ విధంగా రైతు సేవలో మా పశుసంవర్ధక శాఖ ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాను.